అంత పెద్ద రాక్షసుడు లాంటి మనిషిని అంత చిన్న పిల్లవాడు అంత చిన్న రాయితో ఎలా ఓడించాడు? చెప్తా విను. ఇశ్రాయేల్ సైన్యం భయంతో వణుకుతుంది, ఎందుకంటే ఓ రాక్షసుడు వారిని అవమానిస్తున్నాడు. అతని పేరు గొలియాతు. 10 అడుగుల గర్వం, బాహుబలితో నిండిన శరీరం, దురహంకారంతో గర్జిస్తున్నాడు. 40 రోజులుగా అతని సవాలుకు ఎవ్వరూ ఎదురులేరు. అప్పుడు ఒక గొర్రెల కాపరి వచ్చాడు. యోధుడు కాదు, రాజు కాదు, కేవలం ఓ చిన్న పిల్లవాడు. కానీ అతని గుండె నిండింది విశ్వాసంతో. దావీదు కత్తితో రాలేదు, ఆయన వచ్చింది సాక్షాత్తు ప్రభువు నామంతో. ప్రపంచం చూసింది ఓ ఎదురు చేయలేని రాక్షసుడిని, కానీ దావీదు చూసింది తప్పక గెలిచే లక్ష్యాన్ని. దావీదు పరిగెత్తాడు, వెనక్కి కాదు, గొలియాతు వైపు. ఒక రాయి, ఒక గుండు నేరుగా లక్ష్యాన్ని తాకింది. గొలియాతు నేలన పడ్డాడు. ఆ క్షణం దేవుడు చెప్పాడు, విజయం వచ్చేది నీ సొంత శక్తితో కాదు, దేవుడిపై విశ్వాసం. దేవుడు నీకు తోడుంటే ఎలాంటి గొలియాతైనా నీ ముందు పడిపోతాడు.